ఫ్రెండ్స్ ఈరోజైతే మదర్స్ డే వీడియో ఉంటది. ఇది చాలా సింపుల్‌గా ఉంటది. చాలా ఈజీగా చేసుకుంటారు మీరు. కానీ వీడియో కొంచెమైనా చూడండి. నచ్చితే లైక్ కూడా చేయండి. ఒకసారి డెమో చూపిస్తా. మదర్స్ డే రోజు అమ్మని ఎక్కువ ప్రేమించేసి మిగతా రోజులు తక్కువ ప్రేమించే టైప్ కాదు సార్ నేను. మమ్మీ ఐ లవ్ చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో లాస్ట్ వరకు చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటది. డెఫినెట్‌లీ చేసుకుంటారని అనుకుంటున్నా నేనైతే. ఓకే. పెద్ద ఇదైతే ఏముండదు. ఎందుకంటే మదర్స్ డే వీడియో ఇంతకుముందు చేసినా, ఆ వీడియో చూడకపోతే చూడండి. అది ల్యాండ్‌స్కేప్‌లో ఉంటది. ఇది కొంచెం సింపుల్‌గా చేద్దామనే ఉద్దేశంతోటి చాలా ఈజీగా చేసుకుంటారు. ఇక్కడ నేనైతే మీకైతే 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి 3డీ కెమెరా ఉంటది. ఒక 3 వీడియోస్ అయితే ఉంటది. అందులో ఉంటది. మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మాక్సిమం అందరూ ప్రీసెట్ యూజ్ చేయండి. ఓకే. ఒక ఫాంట్ అయితే యూజ్ చేసినా, ఆ ఫాంట్ లింక్ ఈ వీడియో కింద ఉంటది. చెక్ చేసుకోండి. ఒకవేళ వేరే హ్యాండ్ రైటింగ్ ఫాంట్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. మంచిగానే ఉంటది. ఓకే. ఈ ఫాంట్ బాగుంది. ఇక్కడ చూడండి. లేదంటే వేరే చూద్దాం. ఒక్క నిమిషం. మీకు మీ మొబైల్‌లో మంచి మంచి ఫాంట్స్ లేకపోతే నేను ఒక వెబ్‌సైట్ చెప్తాను. డా ఫాంట్ అని. ఆ వెబ్‌సైట్ నుంచి చాలా మంచి మంచి ఫాంట్స్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి బాగుంటది. ఇలాగైతే ఫాంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీరు. చూడండి బాగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ స్టార్టింగ్‌లో మనకు ఒకటి మదర్ ఇమేజ్ ఉంది కదా! పీఎన్‌జీ. ఈ ప్లేస్‌లో కూడా మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ గ్రూప్ ఉంటది. గ్రూప్ ఓపెన్ చేసి ఫోటో రిమూవ్ చేసి మీరు ఎవరిదైనా సంథింగ్ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటే దాన్ని కిందికి తీసుకురండి. లాస్ట్ వరకు అయితే పెట్టుకోండి. బ్యాక్ వద్దాం చూద్దాం. చూడండి యాడ్ అయితే అయిపోయింది. దీనికి సాచురేషన్ ఉంటది. దాన్ని ఆఫ్ చేసుకుంటే కొంచెం బాగా కనిపిస్తది. ఓకే. ఇలా. చూడండి ఇది కూడా బాగుంది. లేదంటే ఫస్టు ఏదైతే ఉందో అదే ఉంచుతామని అనుకుంటే అదే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక ఫోటోకి మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉంటది. ఈ ఫోటోకున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారంటే పైన ప్లస్ ఐకాన్, ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్, ఈ కాపీ లేయర్ అని ఉంటది. కాపీ లేయర్ చేసి ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ ఉంటది కదా! ఎన్ని ఫోటోస్ అయినా ఉండొచ్చు. ఒక 6, 7 ఫోటోస్ అయితే యూజ్ అవుతుంది దీనికి. ఆ ఫోటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఇలా. ఓకే. కొన్ని యాడ్ చేస్తాను. ఓకే. రైట్. ఓకే. ఇప్పుడు ఒకసారి అన్ని ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే. అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసిన పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్ని ఫోటోకి ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోతది. ఒకవేళ సరిగ్గా సెట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్‌కొద్దాం. ఇప్పుడు మీకు రెండో ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! అందులో 3డీ కెమెరా ఉంటది. 3 వీడియోస్ ఉంటది. ఇలాగైతే ఒకసారి అన్నీ సెలెక్ట్ చేసుకోండి. కాపీ చేసుకోండి. ఫుల్ ప్రా ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోనే వచ్చి పేస్ట్ చేసుకుంటే కరెక్ట్‌గా ఉంటది. అది వీడియోకి ఏదైతే ఉంటదో 3 ఫోటోస్‌కే ఉంటది. ఎక్కువ పెడదామని అనుకుంటే ఇవి 3ని డూప్లికేట్ కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసుకోండి. 3కి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఇలా. అంతే దాని తర్వాత కెమెరా ఆన్ చేసుకొని వీడియోని మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. జై హింద్.